వెల్కమ్ టు సీఎం టీవీ తెలుగు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో ఆచంట శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హక్కుల కమిటీ చైర్మన్ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గురువారం పోడూరు మండలం పండితవిల్లూరు తూర్పుపాలెం గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, లో వోల్టేజ్ సమస్య తీవ్రంగా ఉందని, త్రాగునీటి సరఫరా సక్రమంగా లేదని, గతంలో నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు విడుదల కాలేదని, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన పలు సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాహితమే కూటమి ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని అన్నారు. ఏమంటే సలహా చెప్పండి. ఏమన్నా మార్పులు ఏమీ లేదు. మీ హయాంలో మాకు కళ్యాణ మండపం ఇష్టం సార్. చూడండి లోగోలు వస్తున్నాయా నా దానికి కూడా కనిపించుకునే ఉందండి అన్ని రాడండి. కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాల పరిపాలన యొక్క కార్యక్రమాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెలోనూ పట్టణాల్లోనూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో పథకాల యొక్క లబ్ధి అర్హులందరికీ అందుతున్నాయా లేదని కార్యక్రమం ప్రధానంగా ప్రశ్నించినప్పుడు 100కి 100 పాళ్ళు మాకు లబ్ధి అందుతుందనే కార్యక్రమం. ఎక్కడన్నా పొరపెచ్చులు ఉంటే ఇంకా కొత్త పెన్షన్ రాలేదని, గృహ నిర్మాణ పథకంలో ఇంకా డబ్బులు పడలేదని, అలాగే ప్రతి గ్రామంలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందనే కార్యక్రమాలు ప్రజలకు గురించి ఈ ప్రభుత్వానికి ఒక ప్రజాపతిగా నేను కానీ ఇతర ప్రజాపతులు కానీ పార్టీ యొక్క పెద్దలందరూ కూడా కార్యకర్తలు కలిసి ఇంటింటికి వెళ్ళినప్పుడు ఈ యొక్క అనుభవాన్ని ప్రజల దగ్గర నుంచి వింటా ఉన్నాం. దాన్ని నిజమని నమ్ముతా ఉన్నాం. ఇంచేత లబ్ధి ప్రజల మన్ననలు పొందింది అనే మాట ధైర్యంగా చెప్పగలుగుతాం. అర్హులైనందరికీ కూడా పక్షపాతి ధోరణి లేకుండా గృహ నిర్మాణ యొక్క శాంక్షన్స్ కానీ, ఎన్టీఆర్ భరోసాగా పెన్షన్స్ కానీ, ప్రతి సంవత్సరంలో 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానీ, ఆఖరికి బస్సు ఎక్కడంలో కానీ, ఫ్రీ బస్సు ఎక్కడంలో కానీ, రైతు భరోసా కార్యక్రమాలు కానీ, ఈ రకంగా చూస్తే రేపు నేతనుల నేస్తం కింద 25,000 రూపాయలు ఇస్తున్న కార్యక్రమం కూడా ఈనాడు ధైర్యంగా ఇచ్చిన మాట, కూటమి ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ఒకటిగా నెరవేరుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వ ప్రతిగా తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన నేత
పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ మాధవ్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్న పార్టీ. ఈనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలు, వారి సహచర మంత్రులు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చిన సందర్భంగా అధికారులు కూడా చాలా అనుకోని విధంగా పనిచేస్తున్న సందర్భంగా వారిని కూడా అభినందిస్తున్నాను. ఈనాడు చూస్తూ ఉన్నాం, ఒకనాడు అధికారంలో ఉన్న గొడ్డలి పార్టీ నాయకుడు, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నీతి వాక్యాలు పలుకుతున్నారు. ఏ రకమైన నీతి వాక్యాలు అంటే, ఇవాళ చూసాం మనం ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదని, ఆఖరికి ఏ పరిశ్రమ వచ్చినా నా వల్లే వచ్చిందనే కార్యక్రమాలకు ఒక అబద్ధపు ప్రచారంతో ఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే ఏదైతే కష్టపడి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆఖరికి లోకేష్ గారు కానీ, సంబంధిత మంత్రులు కానీ వారి శాఖల్లో పనిచేస్తూ పరిశ్రమలు లేబట్టుకునే కార్యక్రమంలో దానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్న సందర్భంగా హృదయపూర్వకంగా చేస్తాం. అంతేగాని మొన్ననే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆ ఎయిర్పోర్టు అంతకితమే శంకుస్థాపన చేశారు. మళ్ళీ రివర్స్ టర్నింగ్ అని మళ్ళీ శంకుస్థాపన చేయడానికి ప్రయత్నం చేశారు కూడా. అయినా కూడా దాన్నే మళ్ళీ కొనసాగిస్తూ పూర్తి చేసి ఈనాడు వచ్చిన 2 సంవత్సరాల్లో టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని భోగాపురం ఎయిర్పోర్ట్ చేసాం. అలాగే గూగుల్ లాంటి ఒక పెద్ద పరిశ్రమ, ఉక్కు పరిశ్రమ, ఆఖరికి వడ్డల నాయకుడు కేంద్ర స్థానమైన కడప స్టీల్ పరిశ్రమ కూడా ఈ ప్రభుత్వంలో ప్రారంభిస్తాము, ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామనే మాట చెప్తా ఉన్నాం. ఈనాడు అమరావతి రాజధాని 3 ముక్కలు ఆటలాడుకుని, ఒకటి కర్నూలు, అమరావతి, విశాఖపట్నం. ఇవాళ రాయలసీమకు అనేక పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం, ఎక్కడా కూడా లేట్లు లేకుండా. ఆఖరికి సుప్రీంకోర్టు ఈ యొక్క బ్రాంచ్ని కూడా ఈరోజు హైకోర్టు యొక్క బ్రాంచ్ కర్నూలుకి తీసుకొస్తే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. అలాగే అమరావతిని కేంద్ర సహకారంతో పెద్ద ఎత్తున నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశాఖను మానేశామంటే విశాఖలో పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఉత్తరాంధ్ర సంబంధించిన శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ ఎక్కడ కూడా ప్రాంతీయ భాగం లేకుండా పరిశ్రమలు తీసుకొస్తున్న ఈనాటి కూటమి ప్రభుత్వం ప్రజల మన్నలు పొందింది. సంతృప్తికరంగా వారి మాటల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నామని మాట చెప్తా ఉన్నాం. నేను వ్యక్తిగత విమర్శలకు వెళ్ళదలుచుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే, ముద్దాయిగా ఉండవలసిన వ్యక్తుల్ని ముద్దాయిగా ఉండకోకుండా కొడుకు ప్రేమతోటి చేసిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి ముద్దాయివతి మీరు తగిలారు. అతని కొడుకు వల్ల మరణించిన కుటుంబాన్ని పరామర్శించలేదు. నిన్న జంగారెడ్డిగూడెం వెళ్ళారు, పొగాకు కేంద్రంతో. అక్కడ బేళ్లు కూడా తొక్కేశారు మీ కార్యకర్తలు. అది కూడా ప్రజలకు వ్యతిరేకత వస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా జనంతో వెళ్దాలనే ఆలోచనతో మీరు చేస్తున్న ఒక ప్రయత్నం, నాకు జనం ఉన్నారనే నిరూపణ చేసుకునే ఒక ప్రయత్నం వల్ల మీరు చెప్పే ఒక కార్యక్రమం కూడా
ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా మీ వడ్డెల పార్టీ బయటికి బహిరంగ కనిపిస్తున్న మాట చూస్తే భవిష్యత్తులో మీకు అధికారం రాదనే మాట ఈనాడు చెప్పదలుచుకున్నాను. ఇటువంటి కార్యక్రమాల వల్ల మంచిది కాదు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా భయం లేకుండా బతుకుతున్నారు ప్రజలందరూ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో. అద్వితీయంగా గోడలు దూకే పోలీసు అధికారి లేడు. న్యాయం అందరికీ జరుగుతుందనే మాట చెప్తా ఉన్నాం. ఎవరైతే అన్యాయంగా మీరు గత ప్రభుత్వంలో చేసిన సారా కుంభకోణం, ఇతర కుంభకోణాలన్నీ కూడా అప్పుడే చెప్పాం మీకు. బిల్లులు లేని సారా వ్యాపారం చేస్తూ ఉన్నారు, క్రెడిట్ కార్డు లేని వ్యాపారం చేశారు, డెబిట్ కార్డు లేని వ్యాపారం చేశారు. అప్పుడే మీరు మాఫియా చేస్తున్నారని ఆ రోజు చెప్పాము. ఈరోజు దాని మీదే నిర్ధారణ చేస్తూ ఉన్నాం. దాంట్లో ముద్దాయిగా వచ్చిన వాళ్ళు మీరు భయపడతా ఉన్నారు. మీరు చేసిన అనేక అవినీతి కార్యక్రమాల్లో ప్రజల జవాబుదారీతనం ప్రభుత్వం ఉండవలసిన ధర్మం ఉంది. ధైర్యంగా ఉంటే మీరు రేపు అసెంబ్లీ జరుగుతుంది ఆగస్టు నెలాఖరు లోపల వచ్చి ఈ ప్రభుత్వం మీద అధికారులు ఉన్న అధికార ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద